సిలువలో నీ రూపమే రక్తమయమాయే నా కోసమే, రక్తమయమాయే నా కోసమే. ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు. సిలువలో నీ రూపమే రక్తమయమాయే నా కోసమే, రక్తమయమాయే నా కోసమే. సిలువలో నీ రూపమే రక్తమయమాయే నా కోసమే, రక్తమయమాయే నా కోసమే. ఎందుకో 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 అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు. సిలువలో నీ రూపమే రక్తమయమాయే నా కోసమే, రక్తమయమాయే నా కోసమే. కపట ముద్దులు మోమున గుర్తులు, కఠిన గాయాలు కందిన నీ ఒళ్ళు, కపట ముద్దులు మోమున గుర్తులు, కఠిన గాయాలు కందిన నీ ఒళ్ళు, కారిన రక్తము పారెను ఏరులై, కారిన రక్తము పారెను ఏరులై, కలుషాత్ముడనను కడుగనేగా, కలుషాత్ముడనను కడుగనేగా.
సిలువలో నీ రూపమే రక్తమయమాయే నా కోసమే, రక్తమయమాయే నా కోసమే. అన్యం పుణ్యం ఎరుగని నీవు, అక్రమమన్యాయం అసలే ఎరుగవు. అన్యం పుణ్యం ఎరుగని నీవు, అక్రమమన్యాయం అసలే ఎరుగవు. అన్యాయము నీకు న్యాయము చెప్పేనా, అన్యాయము నీకు న్యాయము చెప్పేనా. అరుపులకే కల అడజడిలోనా, అరుపులకే కల అలజడిలోనా. సిలువలో నీ రూపమే రక్తమయమాయే నా కోసమే, రక్తమయమాయే నా కోసమే. సిలువలో నీ రూపమే రక్తమయమాయే నా కోసమే, రక్తమయమాయే నా కోసమే. ఎందుకో 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 అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు. ఎందుకో ఎందుకో యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గత 2 దినాలు ప్రభువారు శిలువలో పలికిన
మొదటి మాటను రెండో మాటను ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో మూడో మాటను మనము ధ్యానించుకోబోతుంటున్నాం. యేసు ప్రభువారు సిలువలో పలికిన మూడో మాట ఏంటమ్మా చెప్పండి అందరూ. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వాక్యం 27వ వాక్యం చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభు శిలువ దగ్గర పురుషులు ఎక్కువ ఉన్నారా, స్త్రీలు ఎక్కువ ఉన్నారా? స్త్రీలే ఎక్కువ ఉన్నారు. యేసు ప్రభు వారు మరి కొద్ది గడియల్లో, కొద్ది నిమిషాల్లో, అంటే కొన్ని గంటల్లో ఈ లోకాన్ని, అంటే శరీరధారిగా ఉన్న దినాలను ముగించుకోబోతున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు శిలువ దగ్గర ఈ నలుగురు స్త్రీలు, ఈ స్త్రీలతో పాటు ఒక శిష్యుడు, 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు మాత్రమే నిలిచున్నారు. అసలు ఈ శిష్యుడు ఎవరు? అక్కడ రాయబడిన మాట చదవండి అమ్మ, మళ్ళీ చదవండి. 26 వచనం, యేసు తాను తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు. ఎవరంట? ఎవరితను తాను ప్రేమించిన శిష్యుడు అంటే? యోహాను గారు. ఎవరు చెప్పండి? యోహాను గారు. యేసు ప్రభు 12 మంది శిష్యులలో ఒకడైనా యోహాను గారు, అంటే ఈ యోహాను సువార్త రాసిన యోహాను గారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవైపు మరి కొద్ది సమయంలో ఆయన కూడా ప్రాణం కోల్పోయే స్థితిలో ఉన్నాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నాడు, అంటే శరీరధారిగా ఉన్న తన శరీరాన్ని విడిచిపెట్టబోతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన స్థితి కూడా బాగలేదు. ఎంతో బాధ, ఎంతో దుఃఖము, ఎంతో వేదన, నలిగిపోతా ఉన్నాడు ప్రభువారు. అలాంటి సమయంలో అక్కడ శిష్యుడు ఉన్నాడు, తల్లి ఉంది. ఆ తల్లితో, ఆ శిష్యునితో చెప్తున్నాడు ఈ మాటలు. తన తల్లితో చెప్తున్నాడు. ఆమె చాలా బాధల్లో ఉంది. ఎందుకంటే ఒకవైపు కన్న కొడుకు, సరే ఆయన దైవత్వానికి వచ్చే పక్కన పెడితే, ఎలాగైనా సరే ఒకవేళ యేసేపుకు కుమారుడు కాకపోయినా మరియకి ఏమవుతాడు? కుమారుడే కదా ఖచ్చితంగా. యేసేపు ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా మరియకు మాత్రం పేగు తెంచుకొని పుట్టినట్టే కదా. యేసేపు ప్రమేయం లేకపోయినా నవమాసాలు మోసిందా లేదా మరియా? నవమాసాలు మోయడమే కాదు, 30 సంవత్సరాలు పెంచింది కూడా మరియా. ఆ బంధం అనేది ఆమె బాధతో అంత విలవిల్లాడిపోతా ఉంది. అందుకే అందరు దూరం అయిపోయినా మరియ మాత్రం అక్కడే నిలబడుకున్నది. గమనించండి ప్రియ దేవుని బిడ్డారా, ఆ మరియతో అంటున్నాడు యేసు ప్రభువారు, చదవండి మరలా, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఏమన్నాడు చెప్పండి? అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాను. తర్వాత శిష్యునితో ఏమన్నాడు? తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. ఒకసారి ఆలోచిద్దాం ప్రియ దేవుని బిడ్డారా, మరియ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు యేసు ప్రభువుకు సరే ఒకవేళ తండ్రి లేకపోయినా ఈ లోకరీత్యా ఆయన తండ్రి ఎవరు? యేసేపు. అందరూ అనుకోవడం, అవునా కదా? యేసేపు 30 సంవత్సరాలు పెంచాడు కదా యేసు ప్రభును. తను ఒకవేళ తన గర్భం నుంచి రాకపోయినా మొత్తం మీద పెంచాడు కాబట్టి యేసేపు కుమారుడని ఎంచబడ్డాడు యేసు ప్రభువారు. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నేను అనుకుంటున్నాను, మరి యేసేపు ఎందుకు రాలేదు అక్కడికి? తల్లికి ఎంత బాధ ఉంటుందో తండ్రికి అంత బాధ ఉండదా? పెంచినప్పటికీ కూడా తండ్రి అవుతాడు కదా, పెంచిన తండ్రి అయినా తండ్రే కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, బహుశా యేసేపు చనిపోయి ఉండొచ్చు ఆ టయానికి. అదొకటి మనం తెలుసుకోవాలా. అయితే ఇక్కడ బాధాకరమైన సంఘటన ఏంటంటే, యేసేపు చనిపోయినప్పటికీ యేసు ప్రభుకు సహోదరులు ఉన్నారా లేదా? మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనం, ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యేసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరి మనులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అమ్మ అర్థమైందా? యేసు ప్రభుకు అంటే అన్నలు లేరులేండి, అన్నలు లేరు, అక్కలు లేరు. ఎందుకుంటారు చెప్పండి? మరియ గర్భాన ఫస్ట్ పుట్టింది ఎవరు? ఆయనే కాబట్టి ఇంకా ఉండరు. ఆయనకు అన్నలు లేరు, చెల్లెళ్ళు, అక్కలు లేరు. కానీ చెల్లెళ్ళు ఉంటారు, తర్వాత తమ్ముళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ తమ్ముళ్ళ పేర్లు ఇచ్చారు. ఇక్కడ ఎంతమంది సహోదరులు ఉన్నారు? 4 పేర్లు ఇచ్చారు అక్కడ. ఓకేనా? తర్వాత ఇతని సోదరీమణులందరూ మనతోనున్నావు అంటే తర్వాత సోదరీమణులు కూడా ఉన్నారు. మరియమ్మకు యేసు ప్రభు పుట్టిన తర్వాత ఇంకెవరు పుట్టారు? ఇంకా మగ సంతానం పుట్టారు, తర్వాత ఆడ సంతానం. అంటే యేసు ప్రభుకు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సహోదరులు అవుతారు. అయితే ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, ఇక్కడ శిలువ దగ్గరికి మరి ఒక్క సహోదరుడు ఎందుకు రాలేదు? ఉన్నారు ఒక్కళ్ళన్నా? ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారమ్మా, ఎవరికైనా తమ్ముడు స్టేషన్ ఉంటే అన్న ఊరుకుంటాడా? బయట వాళ్ళైతే వెళ్ళరు, కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు ఉంటారా? ఊరుకుంటారా?
ఖచ్చితంగా వెళ్తారు, వెళ్ళి వాళ్ళ అన్న పక్షాన వాళ్ళ తమ్ముని పక్షాన మాట్లాడుతూ ఉంటుంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, వీరికి కూడా యేసు ప్రభు మీద విశ్వాసం లేదు తెలుసా. వాళ్ళు నమ్మలే ప్రభువును. లేఖనాలు ఉంటుంది, యోహాను సువార్త 7:5 ఉంటుంది చూడండి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఇంకా నా వైపు చూడండి. ఇంకో మాట చెప్పమంటారా, ఎక్కడైనా చూసుకోండి, యేసు ప్రభువు మరియమ్మనే కనపస్తారు కానీ మిగతా వాళ్ళు పెద్ద కనపడరు. 1-2 సందర్భాల్లో ఉంటారు తప్ప సహోదరులు. ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడు శిష్యునితో, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. శిష్యునితో తల్లితో ఏమని, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. వెంటనే శిష్యుడు ఏం చేశాడంట, ఇంట చేర్చుకో. ఎందుకు చేర్చుకోండి ఇంట? ఆమెకి ఇల్లు లేదా, కొడుకులు లేరా, కూతుర్లు లేరా? ఉన్నారు కదా. సరే యేసు ప్రభు అంటే చనిపోయాడు అనుకుందాం. అంటే గమనించండి, మరి అంతవరకు ప్రభు కోసం నిలబడ్డది కాబట్టి కుమారులు కూతుర్లు కూడా ఆమెను కొంత వెలేసినట్టున్నారు. అర్థమవుతుందని అన్నమాట. ఏంటండి మేము కొడుకులం కాదా ఆమెకు? అతను ఒక్కడే నా కుమారుడు. ఏమన్నంటే యేసు యేసు అని అతని వెంట పడుతుంది. ఎందుకంటే యేసు ప్రభుకి ఇచ్చిన ప్రియారిటీ బహుశా మిగతా వాళ్ళకి ఇచ్చి ఉండకపోవచ్చు ఆమె. అవునా కదా? ఎందుకంటే ప్రభువును అన్ని విషయాల్లో యేసు ప్రభుకు చేయాల్సినంత చేసింది ఆమె తెలుసా. ప్రభు యేసుక్రీస్తుకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడంతో బహుశా వాళ్ళు ఆమెను వెలేసినట్టున్నారు. ఇప్పుడు మరియ పరిస్థితి ఎలా ఉందంటే మనం గమనిస్తే, ఖచ్చితంగా యేసేపు ఆ టైంలో లేనట్టున్నాడు. ఒకవేళ యేసేపు నుండి వచ్చేవాడు ఖచ్చితంగా యేసేపు. ఎందుకంటే యేసేపుకు తెలుసు మళ్ళీ ఆయన లోకరక్షకుడు అని. మనకు మత్తయి సువార్తలు చదివితే మనం క్రిస్మస్ వచ్చినప్పుడు కూడా యేసేపు ఫస్ట్ ఆమెను విడిచిపెడదాం అనుకుంటాడు. ఈమె ఎందుకంటే గర్భం ఎలా వచ్చిందో తెలియదు కాబట్టి. తర్వాత దూత దర్శనం ద్వారా చెప్తే అప్పుడు మేల్కొని, అమ్మో దేవుని కుమారుడు నా ఇంట్లో వస్తున్నాడని చెప్పేసి మరియను తీసుకొని చేరదీసి ఆమె కోసం మరలా ఐగుప్తు దేశానికి కూడా పారిపోతాడు. అవునా కదా? అంత తెలిసినా యేసేపు ఎందుకు రాలేదంటే బహుశా యేసేపు చనిపోయి ఉండొచ్చు. లేదంటే ఖచ్చితంగా మరియతో పాటు ఎవరు ఉంటారు? యేసేపు ఉంటారు. అంటే మరియ పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు ఒకవైపు భర్త చనిపోయి ఉన్నట్టుంది. అయితే రెండో విధిగా మనం గమనిస్తే, యేసు ప్రభు తర్వాత ఆమెకు పుట్టిన కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎవరు కూడా ఆమె చేరదీస్తున్నట్టు లేదు అక్కడ. ఒకవేళ అందరు చేరదీస్తే ప్రభు ఆ మాట అనాల్సిన పర్లే, ఇదిగో ఈమె నీ ఇంట్లో చేర్చుకోమని. ఇప్పుడు మరియ పరిస్థితి, ఒకవైపు 9 నెలలు మోసిన యేసు ప్రభు వారు చనిపోతున్న బాధ ఒకవైపు, లోకరక్షకుడిని చంపేస్తున్నారన్న ఒక బాధ ఒకవైపు, ఇంకోటి ఏంటంటే అందరూ దూరం అయిపోయారు. యేసు నువ్వు ఒక్కని ఉన్నావు అనుకున్నా కదా, నువ్వు కూడా నన్ను విడిచిపెట్టిపోతున్నావు అనే బాధ కూడా ఎక్కువైపోయింది. మీరు గమనించండి, మరియమ్మకు లోబడే ఉన్నాడు యేసు ప్రభు తెలుసా. చదవండి ఒకసారి, ఆ మాటలు కూడా ఉంటాయి అనుకుంటా. లూకాసు వార్త 2:51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. అమ్మ తల్లిదండ్రులకు ఏం చేశాడు యేసు ప్రభు వారు? నేను దైవ కుమారుని కదా, నన్ను మించినోడు ఎవరు లేడని ఒక గర్వం వచ్చింది ఆయనలోనికి. యేసేపుకు మరియకు లోబడే ఉన్నాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు ఆయనకి ఏమేం బాధ్యతలు అప్పగించాడు ఈ లోకంలో, అవన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, పరమందున్న తండ్రి ఏమేమి ఆజ్ఞలు ఇచ్చాడో అవన్నీ నెరవేర్చుకుంటూ వచ్చిన యేసు ప్రభు వారు అదే టైంలో ఈ లోకంలో తన తల్లి బాధ్యతను కూడా గుర్తించాడు. అర్థమైందా? తండ్రి, అందుకే నేను అంటాను సమాప్తమైనదని ఎందుకు చెప్పాడంటే, ఆ బాధ్యతలే కాదు, ఈ మరియమ్మ తల్లి బాధ్యతలు కూడా గుర్తించాడు. ఇప్పుడు మరియ పరిస్థితి ఎలా ఉందంటే, నిరాధారులుగా నిస్సహాయ స్థితిలో ఉంది. ఒకవైపు భర్త లేని సందర్భంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ ఆమెకు మిగతా తర్వాత పుట్టిన కుమారులు వాళ్ళైనా ఏమైనా ఉంటారంటే వాళ్ళు లేరు, వాళ్ళు వెలేసినట్టుగానే ఉంది. ఒకవేళ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సిలువ దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా సిలువ దగ్గర ఉంటే యేసు ప్రభువు ఆ మాట పలికే వాళ్ళ. ఇప్పుడు మరియమ్మ పరిస్థితి ఏంటంటే ఒంటరి అయిపోతా ఉంది తల్లి. అందుకే ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ అప్పుడు ఆ శిష్యునికి ఆ బాధ్యతను అప్పగించాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు మరియమ్మ యేసు ప్రభువుకు ఎలాంటి బాధ్యతలు తీసుకున్నది ఒక 2-3 మాటలు చెప్తా. అంటే యేసు ప్రభు వారు ఆ సమయంలో కూడా తన తల్లిని ఎందుకు విడిచిపెట్టలేదు? యేసు ప్రభు వారు ఆ సమయంలో ఏమి గుర్తించింటాడు అంటే, మరియలో అసలు ఆమెలో ఉన్న ఆమె త్యాగాన్ని ఏం గుర్తించింటాడు? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 1:34. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే ఇదేలాగు జరుగునని దూతతో అనగా. ఇది మనం ముందుకెళ్దాం. యేసు ప్రభు పుట్టేటప్పుడు జరిగిన సంఘటనలు. దేవదూత వచ్చేమన్నది, ఇదిగో నీవు గర్భం ధరిస్తావు, నీకు ఆ కుమారుడు పుడతాడు, అతని దేవుని కుమారుడు అని చెప్తాడు. అప్పుడు మరియా ఏమన్నది, అబ్బా అవునా, నా కడుపున కుమారుడు పుడతాడని అన్నదా?
ఇదేందయ్యా, నేను పురుషుని ఎరగని దాన్నే కదా, నాకు పెళ్లి కూడా కాలేదు, కేవలం ఇదేంది ప్రధానమైంది, ఇప్పుడు నాకు గర్భం రావడం ఏంటి, నేను పురుషుని ఎరగని దాన్ని అని చెప్తా ఉంది. మరియమ్మకు వివాహానికి ముందే, మన భాషలో చెప్పాలంటే పెళ్లి కాకముందే కడుపు తెచ్చుకున్నది. మన భాషలో చెప్పాలంటే ఇది మనమే దైవికంగా ఆలోచిస్తాం తప్ప ప్రాక్టికల్గా ఆలోచించండి. ఆ రోజు సమాజంలో ఒక స్త్రీకి వివాహం కాకముందే కడుపు వస్తే తెలియకుండా ఉంటుందా? సమాజానికి తెలుస్తుంది కదా. అప్పుడే యేసేపు ఏమనుకున్నాడు? మత్తయి సువార్త చదవండి 1:19. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అమ్మా, యేసేపు ఏమనుకుంటున్నాడు? ఇక వివాహం చేసుకుందాం అనుకున్నాడా? ఎప్పుడైతే ఈమెకు గర్భం వచ్చింది అంటే యేసేపు కూడా అనుమానం వచ్చినట్లా కాదా? అరే రే, మరియ ఏదో తప్పు చేసింది. కానీ మరియ అంటే చాలా ఇష్టం, మరియ అంటే ప్రేమనే, చాలా ప్రేమించాడు ఆమెను. ఎంత ప్రేమ ఉన్నా సరే వివాహానికి ముందు తప్పు చేసింది అనే ఉద్దేశం వచ్చేసరికి ఆమెను ఏమనుకున్నాడు? విడనాడ. అంటే ఇవన్నీ మరియకు అవమానాల, నిందల, అవునా కాదా? మీకు ఇంకో మాట చెప్పమంటారా? యూదుల ఆచారం ప్రకారం ఒక స్త్రీ వివాహానికి ముందు కడుపు వస్తే ఆమెను రాళ్లతో కొట్టి చంపాల, తెలుసా? అది మనకు ద్వితీయోపదేశకాండం 22:20 ఉంటుంది, చదవండి. ద్వితీయోపదేశకాండం 22:20. అయితే ఆ మాట నిజమైన ఎడల, అనగా చిన్నదాని యందు కన్యకా లక్షణములు కనబడని ఎడల వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆమెను చిన్నదాన్ని తీసుకొని రావలను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలను. ఏలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇశ్రాయేలులో దుష్కారము చేసెను. ఏం చేయాలంట? ఆ చిన్నదాన్ని, ఒక స్త్రీ ఒక చిన్నదానికి వివాహం కాకముందే ఆమెలో కన్యకా లక్షణాలు కనబడకపోతే ఆమెను తన తండ్రి ఇంటికి తీసుకొచ్చి ఏం చేయాలంట? రాళ్లతో కొట్టి చంపాలా. అంటే ఇప్పుడు మరియ దేనికి సిద్ధపడింది అంటే, అమ్మ చూడండి, గమనించండి. ఒకటి నిందలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి? ఫస్ట్ యేసేపు దగ్గర నుంచే ప్రారంభమయ్యాయి, అవునా కదా? రెండోదిగా అవమానం. ఇది ఎంత అవమానం ఒక స్త్రీకి అమ్మా. వివాహం కాకముందే ఒక స్త్రీ ముందేగానే ఆమె గర్భవతి అయిందంటే అంత అవమానం. తర్వాత మరణం కూడా. ఏముంది చెప్పండి ఇప్పుడు? ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. అంటే నేను అంటాను, ఇవన్నిటిని కూడా ఆనాడు ప్రభు కోసం ఆమె ఎదిరించింది. ప్రభు కోసం తను సాక్రిఫైస్ చేసుకుంది. నిందలు వస్తాయి, అవును తెలుసు. అందుకే కదా నేను పురుషుని ఎరగని దాన్ని, ఇది ఎలాగూ సాధ్యం? ఒకవేళ వివాహం అయింటే అది వేరే సంగతి, యేసేపు వల్ల గర్భం వచ్చిందని అనుకుంటారు. కానీ వివాహం కాకముందే నాకు వస్తే ఇది నిందలు, అవమానాలు కదా, ఇది ఎలాగూ సాధ్యమని అంటున్నారు దేవదూతతో. అవునా, రక్షకుడు నా కడుపున ఉదయిస్తాడా? అయితే నేను రెడీగా ఉన్నా, ఆ నింద మోయడానికి నేను రెడీగా ఉన్నాను. అవసరమైతే యూదుల ఆచార ప్రకారం రాళ్లతో కొట్టి కూడా చంపుతారు. అంటే ఒకవేళ చావడానికైనా సిద్ధపడింది మరి ఆ లెక్క ప్రకారం, అవునా కదా? ప్రభు కోసం, యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి తీసుకొని రావడం కోసం మరణానికైనా సిద్ధపడింది. 9 నెలలు మోయడం అంటే ఎంత కష్టం స్త్రీలకు, మీకు తెలుసు ఎంత బాధలు ఉంటాయో, అవునా కదమ్మా? పురుషులకు మాకు తెలియదు కానీ కుమారుణ్ణి 9 బిడ్డను కడుపులో మోయాలంటే 9 నెలలు అల్లాడిపోతారు స్త్రీలు. మరి ఆ 9 నెలలు మోసింది. నేను అనుకుంటా యేసు ప్రభు వారు ఆ సిలువలో తల్లి యొక్క త్యాగాన్ని గుర్తించాడు. అర్థమవుతుందా? ఒకవైపు ప్రాణం పోతా ఉంది, ఒకవైపు దేహమంతా రక్తమంతా కారిపోతా ఉంది, ఒకవైపు ముళ్ళ కిరీటం, శరీరమంతా గాయాలు. ఇక మరి కొద్ది సమయంలో, ఒక రకం చెప్పండి, కొన ఊపిరితో ఉన్నాడు. మరి కొద్ది సమయంలో ప్రాణాన్ని విడిచిపెట్టబోతున్నాడు. తండ్రి అప్పగించిన బాధ్యతలన్నీ నెరవేర్చాడు. మరి ఈ తల్లి పరిస్థితి ఏమవ్వాలా? ఆ తండ్రి బాధ్యతలు నేను నెరవేర్చాను, మరి ఈ తల్లి బాధ్యత ఏంటి? అప్పుడు గుర్తొచ్చింటది, ఈ తల్లి త్యాగాన్ని గుర్తించాడు. చాలామంది అనుకోవచ్చు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే కదా అని అంటాడు. అమ్మా నాతో నీకేం పని? ఆ మాటలు గమనిస్తే ఆయన తల్లికి ఏదో ప్రియారిటీ ఇవ్వలేదన్నట్టుగా గమనిస్తాం, మనం అనుకుంటాం. తప్పు ప్రియ దేవుని బిడ్డలారా. మరణము ఒకవైపు ఉన్నా సరే తల్లి యొక్క త్యాగాన్ని గుర్తించాడు. ఎందుకంటే ఆ తల్లి ఈ కుమారుని కోసం మరణానికి కూడా సిద్ధపడింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మరణము కొన ఊపిరితో మరికొద్ది సమయంలో ప్రాణం పోతా ఉంది. చావుకు కొట్టకలాడుతూ ఉన్నాడు ప్రభువారు. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదేబడుతున్నాడు. మరణము నతో నలిగిపోతా ఉన్నాడు. అయినా సరే తన కొరకు మరణాన్ని కూడా ఎదిరించిన ఆ తల్లి త్యాగాన్ని గుర్తించాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మన తల్లిదండ్రుల త్యాగాన్ని గుర్తించాలా. తండ్రి మనకిచ్చిన బాధ్యతలను గుర్తించాలా. అందుకే ఆ సమయంలో అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇంకోటి, బహుశా
పేతురు గింతుంటే ఆ మాట చెప్పేవాడు కాదేమో. ఈ పేతురు ఎప్పుడైనా తేడా కాడే, ఎప్పుడు వదిలేసిపోతాడో ఏమో, మా అమ్మ నన్ను అనుకుంటాడేమో. ఒకవేళ నేను ఇడిచిపెట్టిపోతా, మా తల్లి పరిస్థితి ఏంటి? యేసేపు గారు కూడా లేరు, నా తోబుట్టులు అందరూ లేరు. ఒకళ్ళు ఉన్నింటే ఒకళ్ళన్నా రాలేదు కదా సిలువ దగ్గరికి. ఒకవేళ 12 మంది శిష్యులను నమ్ముకుందామంటే వాళ్ళు ఎప్పుడు ఉంటారో తెలియదు, ఎప్పుడు ఊడతారో తెలియదు. అందుకే నమ్మకమైన శిష్యుడు, తాను ప్రేమించిన శిష్యుని ఎన్నుకున్నాడు. అక్కడ అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. తర్వాత గమనించండి, యేసు ప్రభువారు నేను అంటాను అక్కడ ఒకటి తల్లి యొక్క త్యాగాన్ని గుర్తించాడు, రెండోదిగా తల్లి యొక్క పెంపకాన్ని గుర్తించాడు. ఏంటి తల్లి యొక్క పెంపకం? యూదులు పుట్టిన తర్వాత అబ్రహాం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళకు ఒక ఆచారం ఉంది. ఏంటి చెప్పండి? సున్నతి చేయాల. ఎన్నో దినమున? అబ్రహాం చరిత్ర విన్నాం కదమ్మా. 8వ దినాన ఖచ్చితంగా దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఆజ్ఞ. ఇప్పుడు మరియా ఇలా అనుకొని ఉండొచ్చు, వీడు పుట్టాడులే కానీ ఏసేపుకు నాకు కలిసితే పుట్టినోడు కాదు కదా, ఎందుకు అనే నెగ్లిజెన్స్ తీసుకున్నది ఆమె. ఏం చేసింది తెలిసిన? యేసు ప్రభు పుట్టిన వెంటనే తన సొంత కుమారునిలానే, చూడండి లూకా సువార్త 2:21 చదవండి. ఆ శిశువునకు, అంటే ఎవరు ఆ శిశువు? యేసు ప్రభు వారు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందైన పడక మునిపే దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు ఆయనకు పెట్టిరి. అంటే సున్నతి చేయవలసిన 8వ దినం, అంటే సున్నతి చేసిందా లేదా అమ్మా? గమనించండి. అంటే యూదులు వాళ్ళ పిల్లలకు, పురుషులకు ఏమి చేస్తారో అవన్నీ కూడా బాధ్యత తీసుకొని చేసింది. 8వ దినాన సున్నతి చేయాలి కాబట్టి 8వ దినాన సున్నతి చేసింది. ఇంకో మాట చెప్పమంటారా? యూదులకు ఒక ఆచారం, ఇశ్రాయేలు పిల్లలకు ఉన్న ఆచారం ఏంటంటే, ప్రథమ సంతానాన్ని ఏం చేస్తారు? వాళ్ళు దేవునికి ప్రతిష్ఠిస్తారు. సేవకు ప్రతిష్ఠించేటప్పుడు ఊరికనే ప్రతిష్ఠించరు, వారి కొరకు కొన్ని బలులు అర్పిస్తారు. కొంచెం డబ్బున్న వాళ్ళు అయితే ఒక మేకనో పొట్టేలను దూడని ఇలా అర్పిస్తారు. ఒకవేళ ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు పావురాలను, పక్షులను అర్పిస్తారు. అది కూడా యేసు ప్రభువుకు చేసింది ఆమె. అక్కడ చూడండి, ఆ మాట కూడా మనం చదువుదాం. 23వ వచనం. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినంలో వచ్చినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడిన గువ్వల జతనైనను 2 పావుర పిల్లలను బలిగా సమర్పించుటకును ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ఏం చేశారంట? దేవునికి ప్రతిష్ఠించడానికి ప్రథమ కుమారుడు కదా అని చెప్పేసి ఏదో తీసినట్టుగా పట్టించుకున్నట్టుగా ఉన్నదా? 2 గువ్వల జతలను తీసుకొని పోయింది. పేదవాళ్ళు కదండి, వడ్ల వాళ్ళు కాబట్టి. పేదవాళ్ళైనా సరే సొంత కొడుకులాగానే ప్రేమించి, అంటే పెంపకం. ఈ భూలోకంలో ఒక తల్లి తన కుమారునికి ఏమి చేస్తుందో ఈ 30 సంవత్సరాలు కూడా మరియా యేసు ప్రభువుకు చేసిందా లేదండి? సున్నతి పొందినప్పుడు చేసింది, తర్వాత ఆయన ప్రతిష్ఠించేటప్పుడు చేసింది, ఆయన పెంచేటప్పుడు. ఇంకో మాట చెప్పమంటారా? యేసు ప్రభు చదువుకున్నాడా లేదా? చదువుకున్నాడు కదా. ఆయన చదివినట్టుగా బైబిల్లో ఉంది, లేఖనాల్లో, లూకా సువార్తలు అనుకుంటా కదా. ఆయన ఒక గ్రంథమును తెరిచి చదువుచుండగా, తర్వాత రాయడం కూడా వచ్చు యేసు ప్రభుకు. ఇంతకుముందు చెప్పాను కదా, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఆమె మీద అందరు రాళ్ళు వేస్తున్నప్పుడు ప్రభు ఏం చేశాడు? కింద ఏదో రాయొచ్చున్నాను. అంటే యేసు ప్రభు వారికి చదవచ్చు, రాయడం వచ్చు. అంటే ఖచ్చితంగా ఈయన ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? స్కూల్కి వెళ్ళి ఉంటాడు. దాని ప్రకారం అంటే మరియా యేసు ప్రభుని చదివించింది కూడా. సరే, ఆయన దైవత్వాన్ని పక్కన పెడదాం, ఆయన చదువు లేకపోయినా కానీ అవన్నీ చేయగలడు, అది వేరే సంగతి. కానీ లోకరీత్యా శరీరధారిగా ఒక మనిషిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకు చదువు అవసరం, అవునా కాదమ్మా? కాబట్టి చదువు నేర్పించింది యేసు ప్రభుకు, తర్వాత పని నేర్పించింది, రాయడం నేర్పించింది. అంటే అప్పుడు ప్రభు అనుకునేటట్టు సిలువలో ఈమెను ఒకవేళ నన్ను ఒక లోకరక్షకునిగా కాకుండా లోకరక్షకునిగా ట్రీట్ చేసింటే ఆ కథ వేరు. నేను లోకరక్షకునిగానే కాదు, ఈమె తన కుమారునిలాగా నన్ను భావించింది కదా. కడుపున పుట్టిన కుమారుడు, కన్న పేగు తెంచుకుని పుట్టిన కుమారుడు పట్ల ఎంత ప్రేమ ఒక తల్లి చూపిస్తుందో, వాళ్ళని ఎలా పెంచుతుందో అంతకంటే కూడా నన్ను ఘనంగా పెంచింది కదా. నేను అంటాను, మిగతా వాళ్ళకంటే యేసు ప్రభువునే ఎక్కువ ఘనంగా పెంచి ఉండొచ్చు. అందుకే మిగతా వాళ్ళు రాలేదు. ఒక్కళ్ళన్నా వచ్చారా? అసూయపరులు అయింటారు బహుశా. ఇప్పుడు యేసేపు అంటే చనిపోయింటారు అమ్మ, అన్నదమ్ములు అలాంటి అక్కడ ఉన్న తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు ఒక్కళ్ళన్నా అందరు చనిపోతారా? ఖచ్చితంగా ఉన్నారు. మరి ఒక్కళ్ళు రాలేదంటే ఏంటి అర్థము? ఆమె పదే ప్రభుకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళేసి ఉండొచ్చు. అందుకే ఒక్కడు రాలేదు. ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం లేదు ప్రభు మీద. ముందు మత్తయి సువార్తలు చూసాం కదా, లూకా సువార్తలో క్షమించండి యోహాను సువార్త అనుకుంటా కదా, ఆయన సహోదరులైన ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కదా. కాబట్టి అది గుర్తించాడు ప్రభు. ఈమె ఒక కుమారుడు
నన్ను సొంత కుమారునిగా భావించి నాకు సున్నతి చేసింది. సున్నతి చేయకపోతే వాడు ఇశ్రాయేలు ప్రజల నుంచి ఏమవుతాడంట? కొట్టివేయబడతాడు. అవునా కదా? సున్నతి అనేది కొత్త నిబంధన ప్రకారం నీతికి గుర్తు. ఒకవేళ యేసు ప్రభువుకు సున్నతి లేకపోయింటే ఆయన యూదుడు అయ్యేవాడా? కొట్టివేసేవాళ్ళు. ఒకవేళ యూదా జనాంగంలో పుట్టినప్పటికీ కూడా కొట్టివేసేవాడు. అది రాకూడదు నా కుమారునికి అనుకున్నది. తర్వాత ప్రథమ సంతాన్ని ప్రతిష్ఠించాలి కాబట్టి తీసుకొని వెళ్ళి కొన్ని పక్షులను తీసుకొని బలి అర్పించింది, చదువు చెప్పించింది, రాయడం నేర్పించింది. అంత చక్కగా అన్ని తన పెంపకం అంతా తయారు చేసింది. అన్ని చేసి ఇప్పుడు యవ్వన ప్రాయంలోనికి వచ్చిన కుమారుడు చనిపోతూ ఉంటే తల్లి ఎలా ఉంటుంది చెప్పండి? విలవిల్లాడిపోతూ ఉంటుంది, అల్లాడిపోతూ ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ మరణం వచ్చిన దానికంటే కూడా ఇప్పుడు ఎక్కువ ఎందుకు బాధపడుతున్నారంటే తల్లి పేగు చూసి అల్లాడిపోతూ ఉన్నట్టు ఈయన. అరే రే రే రే, ఈ తల్లి ఎంత విలవిల్లాడిపోతుంది. తండ్రి అయిన దేవుడు చాలా బాధపడ్డాడు యేసు ప్రభుకు. ఈ సిలువ మరణం వచ్చేసరికి తండ్రి అయిన దేవుడు ఎంతో విలవిల్లాడిపోయింటాడు. అయితే ఆయన బాధనే కాదు, ఈ తల్లి ఏంటి ఇలా విలవిల్లాడిపోతుంది నా కోసం, ఇప్పుడు నేను లేకపోతే ఈమె పరిస్థితి ఏంటి, నేను ఒక్కనే కదా ఈమెకు తోడుగా ఉన్నది, ఇప్పుడు ఈమె ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి, నేనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీలో భలే చూపిస్తారు యేసు ప్రభుకు మరియమ్మకున్న బాండింగ్ను. అమ్మ ఆ వడ్రంగి పని చేసేటప్పుడు ఒక ఫ్రెండ్స్ లాగా ఆ మరియమ్మ మీద అట్లా నీళ్లు పోయడం, ఆమెను చక్కగా ఆ ఒక తల్లిలా ఒక సహోదరులాగా ఆమెను ముద్దు పెట్టుకోవడం, తన తల్లిని చాలా భలే చూపించారు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో. అందుకే ఆ యేసు ప్రభుకి ఏదన్నా అయితే మరియ విలవిల్లాడిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా గుర్తించాడు యేసు ప్రభు వారు. అంటే తల్లి యొక్క పెంపకాన్ని గుర్తించాడు. ఏం గుర్తించాడు చెప్పండి? తను ఒక లోకంలో ఒక కుమారునికి తల్లి ఒక యూదురాలైన తల్లి తన కుమారునికి ఎలా పెంచిందో, సున్నతి విషయమే కానీ, సమర్పణ విషయమే కానీ, ప్రతిష్ఠించే విషయమే కానీ, చదువు చెప్పే విషయమే కానీ, రాసే విషయమే కానీ అన్నిత యేసు ప్రభుకు చేసింది కాబట్టి గుర్తుపెట్టుకున్నాడు. మరి ఈ తల్లి బాధ్యత ఏంటి అని చెప్పి అప్పుడేమంటున్నాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. ఇంకా ఏం గుర్తించాడంటే ఆయన తల్లి యొక్క బాధ్యతను గుర్తించాడు. ఏం గుర్తించాడు చెప్పండి? ఒకటి తల్లి యొక్క త్యాగాన్ని గుర్తించాడు, రెండు తల్లి యొక్క పెంపకాన్ని గుర్తించాడు, మూడోదిగా తల్లి యొక్క బాధ్యత. ఏంటి తల్లి బాధ్యత? ఇది మనకు అక్కడ లేకపోయినా సామెతల గ్రంథం 23:22 చదవండి. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. అమ్మా నీ తల్లి ముదిమి యందంటే ముసలితనమందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. అంటే ఈ లోకంలో ఉన్న ఒక కుమారుని బాధ్యత, ఒక కుమార్తె బాధ్యత ఏంటి? తల్లిదండ్రులు ముసలి ప్రాయమునికి వస్తే వాళ్ళను నిర్లక్ష్యం చేయకుము. నిర్లక్ష్యం చేయకూడదు. 25వ వచనంలో ఒక మాట చూడండి, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ఇది తల్లి బాధ్యత. ఒక కుమారునిగా తల్లి బాధ్యత, కుమారునిగా అతని బాధ్యత ఏంటంటే తల్లిని ముసలి ప్రాయమందు నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు మరియమ్మ ముసలిదా యవన ప్రాయంలో ఉందా? ముసలి ప్రాయంలోకి వెళ్ళిపోయింది. భర్త లేని పరిస్థితిలో ఉన్నది. కుమార్తెలు అందరూ దూరం అయిపోయిన పరిస్థితిలో ఉంది. మరి ఉన్న ఒక్క కుమారుడు సిలువకెక్కాడు, చనిపోబోతా ఉన్నాడు. మరేంటి? అప్పుడు గుర్తించాడు, నా తల్లి ముదిమి యందు ఉంది, ఈమెను విడిచిపెడితే ఎట్లా? తర్వాత నా తల్లిని నేను సంతోషపరచాలని సామెతల గ్రంథంలో ధర్మశాస్త్రంలో నేను చదువుకున్నాను కదా, ఇప్పుడు నా తల్లి బాధ్యత నా మీద ఉంది. ఇప్పుడు అందరి బాధ్యతలు నెరవేర్చాడమ్మా. అమ్మా గమనించండి, ప్రపంచం కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు అన్ని చేసి ఇది కింద చేయకుండా ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? రేపు మరియమ్మ అడుగుతుందేమో యేసు ప్రభును, పరలోకం వెళ్ళాక, అయ్యా రక్షకుడా, నేను కడుపున పుట్టాను కానీ నిన్ను మోసాను కదా, తండ్రి అయిన దేవుని బాధ్యతలు నెరవేర్చావు, ఈ లోకంలో అనాథలను చేరదీశావు, కుష్ఠరోగులను బాగు చేశావు, కుంటి వాళ్ళని బాగు చేశావు, ప్రపంచం అందరి కొరకు ప్రాణం పెట్టావు, మరి నా బాధ్యత నా కన్న పేగు నన్ను ఎందుకు నువ్వు నెరవేర్చలేకపోయావా అని అడిగే అవకాశం ఉండేది మరి పరలోకం వెళ్తే. అందుకే అది గుర్తించాడు. వెంటనే అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇక బాధపడొద్దు, నేను లేననుకో, నువ్వు బాధపడొద్దు. ఇతను ఎవరంటే నేను ప్రేమించిన నా కుమారుడు, ఇతని గురించి నాకు తెలుసు, మరణం వరకు నీతో నమ్మకంగా ఉంటాడు. ఎవరు విడిచిపెట్టిపోయినా, తండ్రి గారు నిన్ను విడిచిపెట్టినా, సహోదరులు నిన్ను విడిచిపెట్టినా, సహోదరీలు నిన్ను విడిచిపెట్టినా, ఇదిగో ఈ కుమారుడు మాత్రం నీకు తోడుగా ఉంటాడు, ఇతనే నీ కుమారుడు అని చెప్పాడు. తర్వాత ఆ శిష్యునితో కూడా ఏమన్నాడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఎంత నమ్మకం కదా. శిష్యునికి కూడా బాధ్యతలు ఇచ్చాడు, అవునా కదా. తన బాధ్యతను తల్లి మీద తనకున్న బాధ్యత తీసుకెళ్ళి ఎవరితో ఇచ్చాడు చెప్పండి? శిష్యునికి ఇచ్చాడు. ఆ గడియ నుండి అంట, ఆ మరుసటి రోజు నుంచి, ఆ గడి వెంటనే ఆమెను తన తల్లిగా తన ఇంటికి యోహాను
చేర్చుకొని ఉన్నాడు. నేను అంటాను, యేసేపు మరియమ్మ అప్పటి నుంచి చనిపోయేదాకా ఎక్కడ పెరిగి ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉండి ఉంటుంది? యోహాన్ గారి దగ్గర. అవునా కదా? యోహాన్ గారి దగ్గర తన మరణం వరకు నమ్మకంగా ఉండి ఉంటుంది. ఎక్కడ? యోహాన్ గారు తనకిచ్చిన బాధ్యతను కూడా నెరవేర్చాడు. అప్పుడు తన ఇంటిలో ఆమెను చేర్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ మీద నా మీద ఉన్న బాధ్యతలు ఏంటి? ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేస్తారు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి న్యాయం చేయలేరు. లేరా ఇలాంటి వాళ్ళు? కొంతమంది ఎలా ఉంటారంటే, ఇంటి పక్కన వాళ్ళందరికీ న్యాయం చేస్తారు, ఇంట్లో ఉన్న తల్లికి ఒక ముద్ద అన్నం పెట్టరా అంటే పెట్టరు. లేరా ఇలాంటి వాళ్ళు? ఇంట్లో ఉన్న మీ నాన్న మంచం మీద పడ్డాడంటే ఏం చేయలేడు. వాళ్ళు చనిపోయిన తర్వాత మాత్రం వాళ్ళకి పాలరాతి సమాధి కట్టించడం, అమ్మో మా నాన్న చనిపోయాడు, అమ్మో మా అమ్మ చనిపోయింది అని అనుకోండి. ఎందుకంటే ఆ పింఛను వచ్చే పింఛను కూడా రాదు కదా అని ఆ బాధ అనుకుంటా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తండ్రి ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చాడు. ఈ లోకంలో అనాథలను చేరదీశాడు. పాపాత్మురాలను ప్రేమించాడు, వాళ్ళ కొరకు ప్రాణం పెట్టాడు. పాపాత్మురాలను వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని మరణం నుంచి రక్షించాడు, అందరినీ రక్షించాడు. చివరిగా ఈ సంగతిని కూడా గుర్తించాడు, తన కన్న పేగు కదా. ఒకవేళ యేసేపులో నుంచి రాకపోయినా మరియమ్మల నుంచి వచ్చాడా లేదా? మరియమ్మ యొక్క పేగు ద్వారా వచ్చాడు. యేసేపుతో రక్తబంధం అయితే అది రాలేదు, కానీ ఈ మరియతో ఉన్న పేగు బంధం అయితే ఉందా లేదా? పేగు బంధము అల్లాడిపోతుంది తల్లి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తల్లి బాధ్యతను గుర్తించాడు. ఈరోజు మనం కూడా మన తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తిద్దాం, మన సహోదరుల బాధ్యతలను గుర్తిద్దాం. మనకి దేవుడు ఏమేం బాధ్యతలు గుర్తించాడో అన్నీ నెరవేర్చి ఇంకా ఏమేం మిస్ అయిపోతున్నాం, ఒకసారి అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.